ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ చూద్దాం. ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్. ఫస్ట్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఏంటి అంటే, షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఇవి సెలెక్ట్స్ ద ప్రాసెస్ ఫ్రమ్ ద రెడీ క్యూ అండ్ అలొకేట్స్ టు ద సిపియూ. షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఏం చేస్తాయంటే, రెడీ క్యూలో ప్రాసెసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్ నుంచి ఏ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ కావాలని తీస్తుంది. ఆ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్ ఏది సెలెక్ట్ చేస్తుంది, ఉన్న ప్రాసెస్ వల్ల ఒక ప్రాసెస్ని సెలెక్ట్ చేసి సిపియూకి అలొకేట్ చేస్తుంది, సిపియూ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అలా ఏ ప్రాసెస్ సెలెక్ట్ చేయాలని డిపెండ్స్ ఆన్ ద షెడ్యూలింగ్ ఆల్గరిథమ్. నువ్వు ఏ టైప్ ఆఫ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్ యూజ్ చేస్తే ఆ రిలేటెడ్ ప్రాసెస్ని సెలెక్ట్ చేయి. ఇప్పుడు ఒక ప్రయారిటీ బేస్డ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్ యూజ్ చేసినాకో హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న ప్రాసెసర్ని తీసుకుంటుంది రెడీ క్యూ నుంచి. అలానే రౌండ్ రాబిన్ యూజ్ చేసినాకో టైం క్వాంటం బట్టి తీసుకుంటుంది. ఏది సిపియూకి 2 seconds అలొకేట్ చేసినాకో నువ్వు సిపియూ నేను 2 seconds ఉన్న ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తా అంటే అక్కడ P1 P2 P3 P4 P2 అనేది 2 seconds సరిపోతుంది నాకు ఎగ్జిక్యూషన్. సో ఇలా P2ని సెలెక్ట్ చేసుకుంటుంది రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్. అట్లా చేస్తా షెడ్యూల్ ఆల్గరిథమ్ దానికి వస్తాను. ఇప్పుడు చూడండి, రెడీలో ఇన్ని ప్రాసెసెస్ ఉన్నాయి, P1 P2 P3 P4. కానీ సిపియూ ఎట్ ఏ టైం ఒక్క ప్రాసెసరే ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు, లైక్ యూనిట్ ప్రాసెసరే ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అలాంటప్పుడు ఈ 4 ప్రాసెస్లో ఏ ప్రాసెస్ని నువ్వు సెలెక్ట్ చేస్తావు సిపియూ చేయడానికి? ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మనకి షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్ వీ కెన్ సెలెక్ట్ ద ప్రాసెస్ ఫ్రమ్ ద రెడీ క్యూ అండ్ అలొకేట్ టు ద సిపియూ. అది షెడ్యూలింగ్ ఆల్గరిథమ్ గురించి. ఇప్పుడు దాంట్లో ప్రిమిటివ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, నాన్ ప్రిమిటివ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఓకే, ప్రిమిటివ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఏం చేస్తాయి? షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్లో 4 వస్తాయి, ఇవి కూడా వస్తాయి. ఇవి 1 by 1 డీటెయిల్ డిస్కస్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. సో ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అంటే ఏంటో ఈ వీడియోలో ఇద్దాం. ప్రిమిటివ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఏం చేయాలంటే, ఇట్ కెన్ లోడ్ ద ప్రాసెస్ అండ్ అలొకేట్ టు సిపియూ. ఓకే, ఇది రెడీ క్యూ నుంచి ప్రాసెస్ని తీసుకొని ప్రిమిటివ్ తీసుకొని సిపియూకి కూడా అలొకేట్ చేసేసింది. ఓకే, సిపియూకి అలొకేట్ చేసింది, ఇక్కడ వరకు అర్థమైంది కదా. అలొకేట్ చేసినాక ఆ ప్రాసెస్ని మిడిల్ ఆపచ్చు. ప్రిమిటివ్ ఆల్గరిథమ్స్ ఆ ప్రాసెస్ని, ఇప్పుడు P1 అనే ఒక ప్రాసెస్ని సిపియూకి అలొకేట్ చేసింది రెడీ క్యూ నుంచి. ఆ P1 అనే ప్రాసెస్ని మిడిల్ ఆపేయచ్చు, దాని ఎగ్జిక్యూషన్ మిడిల్ ఆపేసేసి మళ్ళీ ఇట్ కెన్ లోడ్ బ్యాక్ టు ద సెకండ్ మెమరీ. అట్లా నువ్వు సిపియూకి అలొకేట్ చేసినా కూడా దాని ఎగ్జిక్యూషన్ మిడిల్ ఆపి నువ్వు మళ్ళీ సెకండరీ మెమరీకి లోడ్ బ్యాక్ చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ ద ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్కి వచ్చేసరికి ఒక్కసారి నువ్వు రెడీ క్యూ నుంచి తీసుకెళ్ళి ప్రాసెస్ని సిపియూకి అలొకేట్ చేసినాక అది మళ్ళీ నువ్వు లోడ్ బ్యాక్ చేయలేవు. లోడ్ బ్యాక్ అంటే అది రన్నింగ్ స్టేట్ నుంచి, ఏదో రన్నింగ్ స్టేట్ ఉంటుంది కదా, రన్నింగ్ స్టేట్ నుంచి మళ్ళీ రెడీ క్యూకి నువ్వు తీసుకురాలేవు. ఓకేనా? నాన్ ప్రిమిటివ్లో నువ్వు లోడెడ్ ఏ ప్రాసెస్ ఇన్ మెమరీ అండ్ సిపియూస్ ఎగ్జిక్యూటివ్. దానికి ప్రతి ప్రాసెస్కి ఒక బస్ టైం ఉంటుంది. నేను 5 secondsలో నేను ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేస్తాను. ఓకే, ఆ 5 seconds ఇప్పుడు P1 అనే ఒక ప్రాసెస్ 5 seconds ఉంది దాని బస్ టైం. సో దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినాకనే అది టర్మినేట్ అవుతుంది. ఆ 5 seconds వరకు నువ్వు దాని ఎగ్జిక్యూషన్ నువ్వు మిడిల్ ఆపలేవు. అది నాన్ ప్రిమిటివ్ అంటే. దాని ఎగ్జిక్యూషన్ సిపియూ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మిడిల్ ఆపి మళ్ళీ నువ్వు రెడీ క్యూలకి తీసుకురాలేవు, లోడ్ బ్యాక్ చేయలేవు. అలా అన్నమాట నాన్ ప్రిమిటివ్ అంటే. అర్థమైందా? దాని బస్ టైం అంటే ఎగ్జిక్యూషన్ అయిపోయినాక, దాని బస్ టైం ఏంటంటే అంత ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినాకనే అప్పుడు నువ్వు వేరే ప్రాసెస్ని సిపియూకి అలొకేట్ చేయొచ్చు. దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయినాకనే P1 అనే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినాకనే దాని బస్ టైం ఏంటుందో అంత కంప్లీట్ చేసుకొని అయిపోయాకనే P2 అనే ప్రాసెస్ని అప్పుడు కొత్త ప్రాసెస్ను సిపియూకి లోడ్ చేయొచ్చు, అలొకేట్ చేయొచ్చు. అలా అనమాట. ఒక ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినాకనే అర్థమవుతుంది. డీటెయిల్ ఇంకోసారి రిపీట్ చేస్తే ఒకసారి ఫాలో. సింపుల్. ప్రిమిటివ్లో అయితే ఒక్కసారి రెడీ క్యూ నుంచి సిపియూలోకి పోయినాక అది దాని ఎగ్జిక్యూషన్ మిడిల్ ఆపి మళ్ళీ బయటకు రావచ్చు, రెడీ క్యూలోకి మళ్ళీ బ్యాక్ రావచ్చు. కానీ నాన్ ప్రిమిటివ్లో ఒక్కసారి నువ్వు సిపియూకి అలొకేట్ చేసినాక, రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్లోకి పోయినాక అది మళ్ళీ రాలేదు. దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినాకనే అది టర్మినేట్ అయిపోతుంది. దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయినాకనే నువ్వు ఇంకో ప్రాసెస్ని మళ్ళీ రన్నింగ్ స్టేట్లోకి పంపొచ్చు. అలా మళ్ళీ ఇది రెడీ స్టేట్లోకి పంపచ్చు, రెడీ క్యూలోకి మనం పంపలేవు నాన్ ప్రిమిటివ్ ఆల్గరిథమ్స్. ప్రిమిటివ్లో SRTF షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్, LRTF రౌండ్ రాబిన్, ప్రిమిటివ్ ప్రయారిటీ బేస్. ఈ ప్రిమిటివ్ ప్రయారిటీ బేస్ ఉంటుంది, నాన్ ప్రిమిటివ్ ప్రయారిటీ బేస్ ఉంటుంది. ఓకే, అండ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఇప్పుడు నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. అది షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, లాంగెస్ట్ జాబ్ ఫస్ట్, HRR
మల్టీ లెవెల్ క్యూ. ఇవన్నీ నాన్ ప్రిమిటివ్ కిందకి వస్తాయి, ఇవన్నీ ప్రిమిటివ్ కిందకి వస్తాయి. ఓకే, ప్రిమిటివ్లో ఏం చేస్తున్నాం మనము, ఫోర్స్ఫుల్, దానికి ఇష్టం లేదు, అది P1 అనే ఒక ప్రాసెస్ దాన్ని ఎగ్జిక్యూషన్ ఆరామ్సే చేసుకుంటుంది, కానీ మనం ఫోర్స్ఫుల్గా దాన్ని ఆపి తీసుకొస్తున్నాం, ఫోర్స్ఫుల్గా దాని ఎగ్జిక్యూషన్ ఆపుతున్నాం. ఇక్కడ నాన్ ఫోర్స్ఫుల్, నువ్వు తీసుకురాలేవు రన్నింగ్లకి, దాన్ని రన్నింగ్ స్టేట్ అయిపోయి ఆటోమేటిక్ టర్మినేట్ అయిపోతుంది ప్రాసెస్, అప్పుడు కొత్త ప్రాసెస్ నువ్వు లోడ్ చేయొచ్చు. అంతేగాని నువ్వు రన్నింగ్లకి తీసుకురాలి ఒకసారి రన్నింగ్ స్టేట్కి పోయినాక ప్రాసెస్ నాన్ ప్రిమిటివ్ ఆల్గోరిథంలో. సో ఇట్ ఇస్ ఏ నాన్ ఫోర్సబుల్ టర్మినేషన్. నువ్వు ఎంత ఫోర్స్ చేసినా టర్మినేట్ చేయలేవు. ఈ ఫోర్సబుల్గా నువ్వు ఆ ప్రాసెస్ రన్ అవుతున్న కొట్టి దాన్ని ఆపి తీసుకొస్తావు. ఎందుకు ఆపుతావు అంటే ప్రియారిటీలో 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి టైం క్వాంటమ్. ఒకవేళ P1 అనే ప్రాసెస్ రెడీ క్యూ నుంచి రన్నింగ్ స్టేట్లకి నువ్వు రెడీ నుంచి రన్నింగ్ స్టేట్కి అల్కేట్ చేసినావు, కానీ ఇక్కడ P2 అనే ప్రాసెస్కి హైయెస్ట్ ప్రయారిటీ, ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఉంది P1 ప్రాసెస్ కంటే. సో P1 ప్రాసెస్ నువ్వు మిడిల్ ఆపేసి మళ్ళీ రెడీకి పంపి P2 ప్రాసెస్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు, ఎందుకంటే P2 ప్రాసెస్కి ఎక్కువ ప్రయారిటీ ఉంది. సో బేస్డ్ ఆన్ ప్రయారిటీ ఒక రీజన్ ఉంటుంది ఫోర్స్ఫుల్గా టర్మినేట్ చేయడానికి, ఇంకోటి టైం క్వాంటమ్ ఉంటుంది. టైం క్వాంటమ్ అంటే ఇప్పుడు అట్లా ఫోర్స్ఫుల్ టర్మినేట్ చేయడానికి 2 రీజన్లు ఉంటాయి. ఒకటి ప్రయారిటీ బేస్డ్ చెప్పినా కదా, P1 అనేది P2కి ఎక్కువ ప్రయారిటీ అనుకో, P1 ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు కూడా దాన్ని మిడిల్ ఆపి ఫోర్స్ఫుల్ టర్మినేట్ చేసి దాన్ని మళ్ళీ రెడీకులకు పంపించేసి P2ని లోడ్ చేసి CPUకి అలొకేట్ చేస్తావు. సో ఇంకోటి ఏంటది టైం క్వాంటమ్ ఎక్కడ యూజ్ చేస్తారు, రౌండ్ రాబిన్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు CPUకి ఒక సర్టెన్ అలొకేషన్ టైం ఇచ్చినాం మనం, దానికంటూ నేను ఒక 5 సెకండ్స్ ఉన్న ప్రాసెస్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో P1 P2 ఉంది, P2 ఎగ్జిక్యూషన్ టైం 10, P2 5 ఉంది, 5 మిల్లీ సెకండ్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని దీని బస్ టైం దీన్ని నేను ఇంత P2కి 5 సెకండ్స్ సరిపోతుంది ఎగ్జిక్యూషన్కి, P1కి 10 సెకండ్స్ కావాలి. సో CPU ఏం చేస్తుంది, సపోజ్ P1ని మనం పంపించినాం అనుకో, దాని P1 కంటే P2 తక్కువ టైం ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తారు, P2ని CPUకి అలొకేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేస్తారు. ఒక P1ని నువ్వు ఫస్ట్ అలొకేట్ చేసినా కూడా టైం బేస్డ్ ఆన్ టైం కంప్లీట్ అయిపోతుంది, దాని ఎగ్జిక్యూషన్ మిడిల్ ఆగిపోయి రెడీక్యూలోకి పెట్టాయి. ఇప్పుడు ఎట్లా అప్పుడు రెడీక్యూ ఏమైపోతుంది అంటే P1 ఇక్కడ ముందు ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇక్కడ P1 వస్తుంది, ఇక్కడ P2 వస్తుంది. ఇప్పుడు 5 సెకండ్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ. సో మళ్ళీ 5 సెకండ్స్ రిమైనింగ్ ఉంటుంది, ఇక్కడ 5 సెకండ్స్ మిల్లీ సెకండ్స్ ఉంది కదా P2. సో P2 ఎగ్జిక్యూషన్ చేస్తుంది CPU. అలా టైం బేస్డ్ ఆన్ టైం క్వాంటమ్. ఈ టైం క్వాంటమ్ డోంట్ వరీ, నెక్స్ట్ వీడియో రౌండ్ రాబిన్లో డీటెయిల్గా అర్థం చేసుకోవడం. జస్ట్ ఈ 2 రీజన్స్ అని గుర్తుపెట్టుకోండి. ప్రిమిటివ్ ఆల్గోరిథంలో ఎందుకు ఫోర్స్ఫుల్గా మనం టర్మినేట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ప్రయారిటీ అన్న చేస్తాం, లేకపోతే టైం క్వాంటమ్ అన్న చేస్తాం. అంటే ప్రాసెస్ CPU ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మిడిల్ ఆపి రెడీక్యూలోకి లోడ్ చేయడం, అది ప్రిమిటివ్లో. ఓకే.